బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడికి కోట్లు కురిపిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం. అటెనక వార్తలకు పోదాం. నీళ్లు లేక రైతుల గోస సర్కారే ఆదుకోవాలన్నట. సారు టైంకు పలకొత్తలేడట. మీదికెళ్ళి పిల్లల్నే బెదిరిస్తుందట. కమిషన్ల కాంగ్రెస్ చేస్తున్నారట అంతా. మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. దునియా అంతా చేసుకున్నారు సంబరాలు. ఓయబ్బోకి శ్రీవల్లకి ఎందుకు ఇట్లా తయారైందని అనుకుంటారా? ఇవాళ విమెన్స్ డే కదా, అందుకే ఇట్లా తయారైనా అన్నట్టు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ అనే పాట మళ్ళా అందుకోవాల్సి వచ్చేటట్టున్నది కదా. ఇక పొలాలల్లా సుక్క నీళ్లు లేక రైతులు గోస మామూలుగా లేదు. మరి ఇక సర్కారేమో పట్టించుకోదాయే. అప్పులు తెచ్చి పంట ఎత్తే గోర్లు మేకలు మేపుకునేందుకే ఇవ్వాల్సి రావట్టే. ఇక గిట్టున్నది మన రైతుల పరిస్థితి. అబ్బాబ్బా చేతికందిన పంటల నలుగురు 4 దిక్కుల నిలబడి గొర్రెల జీవాలు మేపుతున్నారు కదా. ముచ్చటేందంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకట్రాంపురం గ్రామంలో రైతుల గోస ఇది అన్నట్టు. యోగి అన్నున్నాడు కదా సంఘం బాలయ్య 7 ఎకరాలు పెట్టిండట. పొలం మొత్తం 1,80,000 అప్పు తెచ్చిండట. ఏముంది ఇక రేపో మాపో ఇంకో 20 రోజులు అయితే పంట చేతికి వస్తుంది. ఇక నిమ్మలంగా అప్పు సప్పు కట్టి నిమ్మలంగా బతకొచ్చు అనుకున్నాడు. ఏముంది ఎండ దంచుడు దంచబట్టే నీళ్ళు వెళ్తలేవా బయటికి. ప్రభుత్వాలేమో మీకు ఆ కాలువ ద్వారా నిలిస్తాం ఈ కాలువ ద్వారా నిలిస్తాం అని చెప్పి ఏ కాలువ ద్వారా నీళ్ళు ఇవ్వకుండా ఎడమ చేతి చూపే. ఇక రైతుల కోసం మరి ఎట్లుంటది. అందుకే ఈ గొర్రెలు మేపుతాందుకు ఇచ్చిర్రాట ఎంతో కొంత వస్తాయని. ఇగో ఇంకొక అన్న ఉన్నాడు కదా ఈ సంగి బాలయ్య అంట. ఆయనే 1,50,000 పెట్టుబడి పెట్టిండట. పొలం ఎండిపాయే. ఆఖరికి 18,000కు ఇక గొర్రెలకు ఇచ్చిండట. ఇది ఒకటే కాదు, ఎటు చూసినా ఇదే పరిస్థితి సిరిసిల్లలా. మొత్తం పంటలు ఎండిపోయి రైతులు నెత్తికి చేతులు పెడుతున్నారు. మునుపెన్నడికి ఇట్లా కాలేదట. మరి గీసారే ఎందుకు అవుతున్నదో సర్కారు వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. మరి ఈ పిల్లలు సర్కార్ బాలే చదువుకోవటమే వీళ్ళు చేసిన తప్ప. సర్కార్ బాలే చదువుకోవాలంటే ఇటువంటి తిప్పలు ఎదుర్కోవాల్సిందేనా? ఇక సర్కార్ బాలే అంటే ఎందుకింత పట్టింపు లేకుంటుంటుంది సర్కారు. ఇక కొలువులేమో సర్కారు కొలువులు కావాలి కానీ బల్ల విషయానికి వచ్చేసరికి గిట్లుంటుందా? ఇక గిడేమైందో చూడుర్రో పారి. యోగిడ చూడూరి స్కూల్ పిల్లలంతా మొత్తం గేట్ తాళాలేసి నిమ్మలంగా బయట కూర్చొని ఏమో నినాదాలు ఇత్తురు. ఇందామో పారి. ఏంది బుజ్జి చెప్పురి మీకేమైంది? ఎందుకు ఇట్లా ఇక్కడ కూర్చున్నారు? మేము వచ్చే 9th క్లాస్ పిల్లల కన్నా బాగా చదువుకోండి. అతని ప్రాబ్లం ఒకటి, అది ఇది 2 సాల్వ్ అయితే మేము బయటకు వచ్చినాం. టికెట్ వాళ్ళు కూడా రావద్దు ఇక్కడికి స్కూల్ అయ్యే వాళ్ళు కూడా రావద్దు. గేట్ కి లాకేస్తే గోడలు వస్తున్నారు. నడగ బాల్ ఎత్తున్నారు. దెబ్బలు లాక్తే ఎట్లుంటాయి? ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటాడు. మాకు ఫోన్ అసలు ఫోన్లు స్కూల్ కి అలో చేయదు. చేసిన ఫోన్ మాట్లాడక అలో చేయదు. ఫోన్ మాట్లాడతారు సార్. ఫోన్స్ ఇటు క్లాస్ మాట్లాడలేదు. అగో ఇన్నారు కదా ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం దన్నూరు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల అలా సారు ఒత్తలేడట. ఎందుకు సారు మాకు
పాఠాలు చెప్పవా ఎందుకు వస్తలేవు బయలకని అడిగితే ఇక ఉల్టా ఈలనే బెదిరిస్తుండట. ఏంది టీసీ ఇచ్చి పంపుతా హాల్ టికెట్ ఇచ్చి ఎలగొడతా అని చెప్పేసి బెదిరిస్తుండట. బయట కూర్చొని ఇళ్ళనే చదువుకుందామంటే వరకు బయట ఇక మొత్తం తాగొచ్చి ఇళ్ళను మామూలు ఇబ్బంది పెడతలేరట. మార్నింగ్ క్లాస్ కి 9 కి రావాలా 4 కి రావాలా క్రికెట్ వాళ్ళు వచ్చి మాకు ఇబ్బంది అవుతుంది. బాల బట్టి కొడుతున్నారు మాకు నడంగా బాల్ ఎత్తున్నారు. ఆపుదని కూడా ఆపలేరు. ఎత్తాం అనుకుంటే వేస్తున్నారు బాల్. ఏమేమని అంటారు. మేమేమన్నా అంటే సార్లకి మీకు హాల్ టికెట్లు ఇయ్యం టీసీ ఇస్తాం అది ఇది అంటారు. మమ్మల్ని భయపెట్టిస్తారు. మమ్మల్ని ఇక బ్యాడ్మింటన్ ఆడుకుంటా బాలతో కొడుతున్నారంట. అగో ఇక మా సమస్యలు ఎవరు చెప్పుకోవాలి? హెడ్ మాస్టర్ చూస్తేనేమో ఇట్లనాయే బయటనేమో అట్లనాయే అని చెప్పేసి మా సమస్యలు పరిష్కరించాలి, అట్లనే మాకు న్యాయం కావాలని చెప్పేసి గేటు ముంగట కూర్చున్నారు. దగ్గర బడి ఉంటే సార్లు ఉండరా, సార్లు ఉంటే పోరగాళ్ళు ఉండరా, పోరగాళ్ళు బడి సార్లు ఉంటే ఆడ వసతులు ఉండయాయే. గిట్లుంది మన చదువుల తీరు. ఏం చేస్తాం? క్లాస్ కి ఓన్లీ మీరు క్లాస్ కి ఓన్లీ అనుకుంటా. హాల్ టికెట్ మీరు ఎట్లా రాస్తారో యుద్ధం మొత్తం అంటారు. భయపెట్టిస్తున్నారు మా ముట్లను. ఎవరు? హెచ్ఎం సార్. హాల్ టికెట్స్ ఇయ్య మీకు అనుకున్నదా? మాకుంది కదా రాసేటకు మాకుంది, చెప్పేటకు వాళ్ళకుంది. వాళ్ళు ఎట్లా అంటారు రాయద్దని? మళ్ళీ టీసీ చేస్తాం. మీరేం మాట్లాడుతున్నారు? మేమేమంటాం మీరు ఇట్లా అంటున్నాం. మేము వీడిసోలో వినిపిస్తామంటే మేము కూడా చెప్తాం. మీకు టార్గెట్ మన రాష్ట్రానికి ఇప్పటిదాకా చదువుల మంత్రే లేకపాయే. ముఖ్యమంత్రి చదువుల మంత్రి శాఖను దగ్గర పెట్టుకొని పొరగాళ్లకు ఏమన్నా తిప్పలు వస్తుందా? ముఖ్యమంత్రి దగ్గరనే చదువుల శాఖ ఉన్నప్పుడు పరిస్థితి గిట్టనే ఉంటదా అని చెప్పేసి మామూలుగా ఎత్తి పొడుస్తలేరు గీ ముచ్చట తెలిసిన వాళ్ళు. ఆ సార్ మీద చర్యలు తీసుకొని పిల్లలకు న్యాయం చేయాలని కోరుతున్నారు గీ ముచ్చటెరికైన పబ్లిక్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతుంది కదా. ఇగో ఈ 14 నెలలల్లా కమిషన్ల రాజకీయం నడుతుందట. ఎందుకని అంటే సర్కార్ నడిపించేందుకు పైకం కావాలి కదా. ఏకంగా ఈ అడ్డ సచివాలయంలోనే పెట్టి నడిపిస్తుండ్రట. ఇక ఇది నేనంటలేను లో ఇగో గీసారి అంటాడు నేను. దున్ని నాటేస్తే తీర చూసేసరికి మేకల పాలు గొర్రెల పాలు ఆవుల పాలు కాబట్టే పంట అంతా ఇంకా పురాగా ఎండ సుడే కాలేదు. ఇప్పుడే గీ తీర్లుంది చూడురి. అగో చూడురు ఇంకో 20 రోజులు అయితే చేతికి అందిన పంట. తెలంగాణలో గత 15 నెలల కాలంగా పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దిక్కులెన్నయింది. రాష్ట్రం ఒక అరాచకమైన పరిస్థితి వచ్చింది. ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి పక్కన పెడితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వసతులు సౌకర్యాలనే కొనసాగించే స్థితిలో లేదు ఈ ప్రభుత్వం. ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు. ఉన్నది ఒక్కటే ఒక్క ప్రణాళిక, కేవలం డబ్బులు దోసుకోవడం. లంచాల రూపంలో ఒకవైపు అయితే కమిషన్లు అనేది ఇవాళ సర్వసాధారణం అయిపోయింది. ఏ సాధారణమైన వ్యక్తిని పలకరించినా ప్రభుత్వంలో పనిచేసిన దానికి పోవాలంటే రూట్లు దేవులాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నారు. పసల పాలు కావచ్చే సూర్యాపేట జిల్లాలో పంట ఎండిపోయి రైతులంతా దుఃఖంలో ఉంటే ఇగో వాళ్ళ తానికి వేయండు మన మాజీ మంత్రి అక్కడ ఉన్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారు. చూడురి రైతుని ఎట్లా మాట్లాడుతున్నాడు. అగో ఈ అన్న ఎన్ని ఎకరాలు పెట్టినామని అడిగితే 6 ఎకరాలు పెట్టి 10 నుంచి 20% చేరింది కమిషన్ ఇప్పుడు అనేది ప్రజలందరూ మాట్లాడుకుంటున్నమాట. కాంగ్రెస్ నాయకులు ఎంత బుకాయించాలనుకున్నా, ఎంత తప్పించుకోవాలనుకున్నా తప్పించుకోలేని స్థితికి చేరుకుంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి మరక. స్వయంగా సెక్రటేరియట్లోనే ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందే కాంట్రాక్టర్లు పాపం నిరసన తెలపాల్సిన పరిస్థితి. మరొక వైపు
మేము ఆత్మహత్యలు చేసుకుంటామని కూడా ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది. ఇది ప్రజలు ఏమాత్రం ఊహించింది కాదు. 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన చూసిన ప్రజలకి ఇవాళ ఈ 15 నెలల పరిపాలన చూస్తే ఎంత బాధ కలుగుతుందో, అలాంటి వాళ్ళకి ఎంత అసహ్యం వేస్తుందో స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ దగ్గర దగ్గర 90,000 ఖర్చు అయిందట. గుంట కూడా తాడిలేదట. మొత్తం ఎండిపోయిందట రేవంత్ రెడ్డి పుణ్యమా అని. ఒకప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు షేర్ల చేపలు పట్టినాం, అట్లుండేది పొలం. కానీ ఇప్పుడు చూడురి, ఇక మాకు ఊరే దిక్కు సార్ అని చెప్పేసి రైతులు సార్కు గోస చెప్పుకోవచ్చిర్రు. ఎక్కడి పోయినా ప్రజలు మీడియా మిత్రులు కనబడితే చాలు పిలిచి వాళ్ళ ఆక్రోశాన్ని ఏ రకంగా వెళ్ళగలుగుతున్నారో, ముఖ్యమంత్రి కనబడితే అది పెళ్లి కార్యమా, అది సాగు కార్యమా, ఇంకో కార్యమా అనేది కూడా చూడకుండా ఏ రకంగా వాళ్ళ నిరసనను లేదా వాళ్ళ ఆకాంక్షని తెలియజేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న జరుగుతున్న సంఘటనలు చాలా దురదృష్టకరం. ఇది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరి చేసుకోవాలి. ఈ కమిషన్లు మనం కర్ణాటకలో చూసినాం, ఇంత బహిరంగంగా కమిషన్లు తీసుకొని ఇబ్బందులు పెడుతున్నారు కాంట్రాక్టర్లు అన్న దాని మీదనే అక్కడ ప్రజలు ఆడ ప్రభుత్వాన్ని మార్చిండ్రు. దురదృష్టవశాత్తు ఇవాళ తెలంగాణలో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ కమిషన్ల దందాను వెంటనే ఆపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో పాపం చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ వెంటనే ప్రతి ఒక్కరి బిల్లు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని బిల్లులు చెల్లించింది, కాంట్రాక్టర్లై ఎవరెవరికి చెల్లించింది బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా. కేవలం పెద్ద కాంట్రాక్టర్లకు కొద్ది మందికి వాళ్ళకి ఎక్కువ కమిషన్ వచ్చే చోట మాత్రమే మంత్రులు, ఆ స్థాయి పై స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయి కార్యాలయం నుంచి మాత్రమే చిన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆరోపిస్తున్నారు. దీనిపైన వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. చేతికి అందిన పంట పశువుల పాలైతే రైతులకు గోస మామూలుగా ఉంటుందా? అగో గందుకని చెప్పేసి జర మీకు దండం పెడతా, రాజకీయాలు ఉంటే అటెంక సీరి కానీ జర ఈ జిల్లా రైతులకైతే నీళ్ళు ఇరని చెప్పేసి అగో కళ్ళ నుంచి నీళ్ళు తీసుకుంటా మైకులో. ముందుగాల అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో ఉన్న ఆడోళ్ళంతా జరుపుకునే రోజు అన్నట్టు ఇది. ఇక ఏడా చూసినా అక్కలు మంచిగా తయారై ఉన్నారు కదా, అందుకనే నేను కూడా తయారైనా. ఇక కొన్ని తావులలో అయితే సర్కార్ సెలవిస్తుంది, కంపెనీలల్లో ఆఫీసులల్లో పనికాడ జోరుగా జరుపుకుంటారు. మరి ఏడేడు ఎట్లా అయింది ఏంది అనేది అరుచుకోవాలి కదా, అరుచుకుందాం పాండ్రి. దునియా మీద ఉన్న ఆడోళ్ళంతా జరుపుకునే పెద్ద వేడుక ప్రపంచ శ్రామిక మహిళా దినోత్సవం. 1997లో ఐక్యరాజ్య సమితి మార్చి 8 నాడున ప్రపంచ శ్రామిక మహిళా దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది. గప్ప నుంచి చాలు మార్చి 8ని మహిళా దినోత్సవంగా పిలుచుకుంటారు. అప్పట్లో ఆడోళ్ళంతా 18 గంటల పని చేసేది. అట్లా పని దినాన్ని తగ్గించాలని చెప్పేసి ఆడోళ్ళంతా పెద్ద ఉద్యమం జరిపిర్రు. ఇక అప్పటి నుంచి మహిళా దినోత్సవం ఏడాదికోసారి జరుపుతారు. ఇగో ఇప్పుడు కూడా జోరుగా జరిపిర్రు మన దగ్గర. నక్లెస్ రోడ్ లో రన్ ఫర్ యాక్షన్ పెడితే మంత్రి సీతకు వచ్చి జెండా ఊపింది. అటెంక సీరి అలా కింద పనిచేసేటోళ్ళతో వాళ్ళతో పనిచేసేటోళ్ళు అందరితో కలిసి ఇట్లా కేక్ కట్ చేసింది. జర్నలిస్టులు సన్మానం చేసిర్రు. మహిళలు ఆర్థికంగా ఎదగాలి, ముందుకు రావాలని చెప్పేసి ఒక అన్న లెక్క మన ముఖ్యమంత్రి గారు మన వెంటున్నాడు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తున్నాడు. ఇగో మీరు కూడా అందరూ సహాయ సహకారాలు అందియాలని పట్టింది. అంతిమంగా ఈ యొక్క ఉమెన్స్ డే యొక్క థీమ్ ఏంటిదంటే ఈక్వాలిటీ, దేర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ విత్ ఇన్ ఉమెన్ అండ్ మెన్, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సొసైటీ అనేటువంటి థీమ్ కోసం మరి మనం చేస్తూ ఉన్నాం. సో దయచేసి పోలీస్ వారు కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు అమ్మాయిల ఆడవాళ్ళ సేఫ్టీ కోసం. ముఖ్యంగా నగరంలో వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడ ఎంతోమంది ఉపాధి కోసం
ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసం వస్తుంటారు. వారందరూ కూడా ఈరోజు సేఫ్టీగా సెక్యూర్గా మరి నిద్రపోతున్నారంటే, ప్రయాణిస్తున్నారంటే, పని చేసుకుంటున్నారంటే బికాజ్ ఆఫ్ పోలీస్. ఇక మన సిపిఐ నారాయణ సార్ గిట్లా అనుకొచ్చిండు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో కొంతమంది రాజకీయ దివాళా నాయకులు మహిళల ఎక్కువ బిడ్డలు కరెంట్ అని పిలిపిస్తున్నారు. అంటే మహిళలు పరిశ్రమల ఉత్పత్తి సాధనాల ఇంత దివాళాకోర రాజకీయాలు మాత్రం మేము ఖండిస్తున్నాం. అలాగే ఈ వ్యవస్థీకృత హత్యలకి హింసలకి మహిళలే బలిపశులు అవుతున్నారు. అందుకే వ్యవస్థీకృతంగా పోరాటం సాగించడంలో ముందంజ వేయాల్సిందిగా మహిళలకు పిలిపిస్తా ఉన్నాను. ఇవాళ పరేడ్ గ్రౌండ్ లో 1,00,000 మంది మహిళలతోని మహిళా దినోత్సవం జరుపుతుంది సర్కారు. ఈరోజు నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. దాదాపుగా 15 నెలలలో ఇందిరమ్మ రాజ్యం ఆడబిడ్డలు మార్పు కావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని ఏదైతే నిర్ణయం తీసుకొని ఆశీర్వదించి ప్రజా పాలనను తీసుకొచ్చిండ్రో ఈరోజు కళ్ళ కట్టినట్టుగా మార్పు ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో కళ్ళ ముందు కనిపిస్తుంది. 10 సంవత్సరాలు మా ఆడబిడ్డలకు చంద్రగ్రహణం పట్టింది. 10 ఏళ్లలో ఏ రోజు కూడా స్వయం సహాయక సంఘాలు మండల కేంద్రానికి వెళ్ళడానికి కూడా ఏనాడు ప్రభుత్వం అవకాశం కల్పించలే. ఈనాడు మండలాలే కాదు, జిల్లాలే కాదు, ఈరోజు రాష్ట్ర రాజధానిలో ఆడబిడ్డల ఆత్మగౌరవం తలెత్తుకొని నిలబడే విధంగా తమ శక్తిని ప్రదర్శించిందంటే చంద్రగ్రహణం అంతరించిపోయింది. ఈనాడు ఆడబిడ్డలు వెలుగులు చూస్తున్నారు, ఆడబిడ్డలు స్వేచ్ఛను చూస్తున్నారు, ఆడబిడ్డలు సంక్షేమాన్ని చూస్తున్నారు. అన్నిటికంటే ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో పరేడ్ గ్రౌండ్లో మేం నిలబెడతాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ఈ ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి వేలాదిగా ఈ రోజు తమ గలం వినిపిస్తున్నారు. కంపెనీలల్లా, ఆఫీసులల్లా, పనికాడ అంతటా జోరుగా జరుపుకున్నారు, కేక్ కట్ చేసుకున్నారు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మా నాన్న వస్తాడు, మా ఆయన వస్తాడు, మా కొడుకు వస్తాడు, మా తమ్ముడు వస్తాడు, మా పక్కింటి ఆయన వస్తాడు, నన్ను కాపాడతాడు అని ఎదురు చూసే సమయం ఇప్పుడు లేదు. మనల్ని అటాక్ చేశారా, మనతో అపసభ్యంగా ప్రవర్తించారా, వాళ్ళ మీద యాక్షన్ మనమే తీసుకోవాలి. అప్పుడే ఈ సొసైటీ భయపడుతుంది. ఏమి ఉందని, ఏమి అహంకారం ఉందని ఒక మహిళను, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానో, ఒక సాధారణ రిక్షా కార్మికుడి భార్యను, వాటెవర్ ఎందుకు మాట్లాడగలిగినాడు ఆ వ్యక్తి? నా మోడెస్టీ మీద ఎందుకు అటాక్ చేసినాడు? అహంకారం. డబ్బుందని అహంకారము, అధికారం ఉందని అహంకారము, వాళ్ళన్న డిప్యూటీ సీఎం అనే అధికారంతో మాట్లాడాడు కదా. అది పీకేస్తే రోడ్డు మీద వెళ్ళే రిక్షా పుల్లరు ఆయన ఒకడే. కాబట్టి మనమే మన జోలికి వచ్చిన వాళ్ళ మీద మనమే పోరాడాల. ఈ ఆటలు పాటలు జోరుగా నడిచినాయి అనుకో రాదుర్రి. మళ్ళొక్క పారి మా బరాబర్ వార్తల తరఫున కూడా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గివన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం. అంతదాకా చూస్తూనే ఉంటారు బీఆర్కే న్యూస్ తెలుగు. మళ్ళీ రేపు వస్తా.